ఇది గతంలో నిర్లక్ష్యం చేయడం వల్ల ఇంత దూరం వచ్చింది. సార్ కేవలం ఇప్పుడు ఈ ఓటు ఈ బ్యాంక్. చొరబాటుదారుల వల్ల మీరు అన్నట్టుగా అస్సామీస్ కల్చర్ ఏదైతే ఉందో ఆ కల్చరల్ ఐడెంటిటీ చాలా వీకెన్ అవుతూ ఉంది. వీళ్ళందరూ వచ్చి వాళ్ళ పెత్తనం చేయడము ఈ రకమైనటువంటి పరిస్థితుల మధ్య. సో దీని అంతటిని ఆపడానికి బీజేపీ తీసుకున్నటువంటి ఇనిషియేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయంటారు? మొట్టమొదటైతే ఎస్ఐఆర్ దెబ్బకు చాలా మంది స్వచ్ఛందంగా పారిపోవడము మొదలుపెట్టారు. అస్సాంలో ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆ, కూడా ఉండడం కారణంగా ఆ, గుర్తించడం చాలా ఈజీ అవుతుంది. సహకారం ఉంది అక్కడ. ఇక్కడ బిఎల్ఓలు కానీ బిఎల్ఏలు కానీ ఇద్దరు సహకరించడం లేదు. ముఖ్యంగా బిఎల్ఏలు ఎవరు అంటే పార్టీ మనుషులు, మమతా బెనర్జీ పార్టీ మనుషులు. బిఎల్ఓలు ఏమో అఫీషియల్స్, చిన్న చిన్న ఉద్యోగస్తులు వాళ్ళు. కనుక వాళ్ళ సహకారం లభించడం లేదు. దాంతో గుర్తించడం చాలా సమస్య అయిపోయింది బంగ్లాదేశ్. అయినా సరే భయంతో పారిపోతున్నారే తప్పితే వాళ్ళకు వాళ్ళ ఫామ్స్ కూడా మమతా బెనర్జీ యొక్క పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే కూర్చొని నింపుతున్నారు. అందుకని వాళ్ళు ధైర్యంగా ఇక్కడ ఉండే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికి కూడా. కానీ అస్సాంలో అలా లేదు. అస్సాంలో చాలా పెద్ద ఎత్తున ఖాళీ అవుతున్నారు, పారిపోతున్నారు. కనుక ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వాలు సహకరించకపోతే బార్డర్ ఇప్పుడు అందుకే అమిత్ షా గారు అస్సాంలోనే కాదు, ఈరోజు బెంగాల్లో కూడా ఉన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో అదే మాట అడిగారు. ఒకటే మాట అడిగారు. మీరు ఎందుకు మనకు పాకిస్తాన్ బార్డర్ లో రాజస్థాన్ ఉంది, గుజరాత్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఎందుకు అక్కడ అక్రమ చొరబాట్లు లేవు? ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ మిలిటెంట్స్ యొక్క చొరబాట్లు ఉండేవి, కానీ కామన్ మ్యాన్ చొరబాట్లు తక్కువ అక్కడ కూడా. అక్కడంతా లేని సమస్య ఎందుకు ఇక్కడ అస్సాం బంగ్లాదేశ్ లోనే వస్తుంది? అస్సాంలో ఇప్పుడు కట్టడి అయింది ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఉండడం కారణంగా. బెంగాల్లో ఎక్కడ ఇది కట్టడి కావడం లేదు, ఈ ఫ్లో అనేది ఆగడం లేదు. అందుకని అదే ప్రశ్నిస్తున్నాడు. దానికి వాళ్ళు ఇస్తున్న జవాబు ఏంటంటే ఈ బాధ్యత మీది, మీరు చేయాలి కదా అనేది మాట్లాడుతున్నారు. కనుక బార్డర్స్ కూడా ఏదైతే వెడుతుంటుందో వెడల్పు, ఆర్మీ కొరకు ఇచ్చినటువంటి బార్డర్స్ చాలా తక్కువగా ఉంది. కనుక అది పెంచమని అడుగుతున్నారు. ఇంకా స్పేస్ ఎక్కువ కావాలి. స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం లేదు ఆ ప్లేస్ కూడా, ఎందుకంటే ఆర్మీ స్టేషన్స్ పెట్టుకోవడానికి మరింత స్థలం కావాలి, దానికి అనుమతి లభించడం లేదు. ఇలాంటి అనేక సమస్యలతో బార్డర్ సెక్యూరిటీ అనేది చాలా ఇబ్బందిగానే ఉంది బెంగాల్లో. మాత్రం అస్సాంలో కాస్త సర్దుకున్నది. ఇంకొక విషయం సార్, అమిత్ షా మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసము ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది అని చెప్పేసి ఎలిగేషన్ చేశారు. సో ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే 2026లో జరగబోయేటువంటి ఎన్నికల పైన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్కి ఎంత మైనస్ చేసేటువంటి అవకాశం ఉన్నాయంటారు? అది మొత్తం అసలు ఎంతవరకు వాస్తవం? అస్సాంలో కాంగ్రెస్ పైన దాడి చేస్తున్నారు. ఆ విషయంలో అంటే ఇన్ఫిల్ట్రేటర్స్ కు, బాంగ్లా చొరబాటుదారులకు అస్సాంలోనేమో కాంగ్రెస్, బెంగాల్లోనేమో మమతా బెనర్జీ, వీళ్ళిద్దరి సహకారం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఓట్ బ్యాంక్, పైగా ఎస్ఐఆర్తో ఈసారి డిలీట్ అయ్యేటువంటి నెంబర్ అంతా కూడా ఆల్మోస్ట్ బంగ్లా చొరబాటుదారులు, అక్రమ ఓటర్ల యొక్క తొలగింపు జరుగుతూ ఉంది. కనుక మమతా బెనర్జీ భయపడుతుంది. కాంగ్రెస్ కు ఇది తప్పదు. కాంగ్రెస్ పైన మొదటి నుంచి ఈ అనుమానాలు ఉన్నాయి. దాని కారణంగానే ప్రజలు తొలగించారు కాంగ్రెస్ ను. కనుక కాంగ్రెస్ ఈ నిందను భరించక మానది. ఇప్పుడే కాదు, చాలా కాలం నుంచి కూడా. ఆసు ఉద్యమం కూడా కాంగ్రెస్ పైన జరిగింది ఉద్యమం. అస్సాం గణ సంగ్రామ పరిషత్, ఏజీపీ అని చాలా పెద్ద విద్యార్థి ఉద్యమం జరిగింది. ఏది అక్రమ చొరబాటుదారులకు వ్యతిరేకంగా ఓటర్ లిస్ట్ లో పేర్లు తీయాలని చెప్పేసి అప్పట్లో జరిగినటువంటి గొడవ. అది తీయకుండానే ఎన్నికలు నిర్వహించింది ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ కూడా. కనుక దాంతో ఇప్పటికీ ఆ ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. కాంగ్రెసే వీళ్ళకి సహకరిస్తుందని ఉంది. దీని దెబ్బ తప్పకుండా ఉంటుంది. అందుకే ఆయన ఆ దాడి, పొలిటికల్ దాడి కూడా చేస్తూనే ఉన్నారు. ఇక్కడ బంగ్లాదేశ్ లోనేమో, బెంగాల్లోనేమో మమతా బెనర్జీ పైన అదొక్కటే చేయలేదు ఆరోపణలు. అసలు ఈ ప్రభుత్వమే ఇంకా చాలు, 15 ఏళ్ళు పరిపాలించింది, ఇప్పటికే ఎన్నో అవినీతి అక్రమాలతో కూరుకుపోయింది ప్రభుత్వం అని చెప్పేసి అన్ని వరుస పెట్టి, ఏమంటాం దాన్ని హిందీలో గొటాలా అంటారు కదా, కుంభకోణాల లిస్ట్ చదివారు. రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ దగ్గర నుంచి ఎస్ఎస్సి గొటాలా, నగరపాలిక భర్తీ గొటాలా, ఆవుల దొంగతనం కూడా, రేషన్ కార్డు పీడిఎస్ గొటాలా అని చెప్పేసి ఇటువంటివి ఒక 20-30
లిస్ట్ చదివాడు ఆయన. దాంతో మంత్రులందరూ జైల్లో ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ లిస్ట్ చదివాడు. ఒకటి స్థానిక పార్థక్ చటర్జీ అని, జ్యోతి ప్రియ అని, అనుభవ్ మండల్ అని చెప్పేసి, జీవన్ కృష్ణ అని చెప్పేసి, మాణిక్ భట్టాచారి, ఇలాంటి పేర్లన్నీ వీళ్ళంతా జైల్లో ఉన్నారు. ఎవరు? మంత్రులు, ఎమ్మెల్యేలు, మమతా బెనర్జీ యొక్క మనుషులు. కనుక మీరు ఇంకా అవినీతి లేదు మా దగ్గర అని ఎట్లా చెప్పగలుగుతారు అని. అలాగే మహిళా సురక్ష విషయంలో అక్కడ మనం కూడా విన్నాము. చాలా పెద్ద ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ రేప్ కేసు గురించి, సందేశ్ కాళీ గురించి, దుర్గాపూర్ మెడికల్ కాలేజ్ గురించి, ఇవన్నీ కూడా రేప్ కేసులు ఇవన్నీ కూడా. కనుక మమతా బెనర్జీ అండర్లో మహిళలకు సురక్ష లేదు, రక్షణ లేదని చెప్పేసి చాలా తీవ్రంగానే దాడి చేశారు. కానీ అన్ని నిజమే, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు జరిగినటువంటి ఘటనలు. సార్, ఇప్పుడు అస్సోం ఎన్నికలకు ముందు ఒక 2 అంశాలని హైలైట్ చేస్తూ ఉంది. ఒకటి లవ్ జిహాద్, ఇంకొకటి ల్యాండ్ జిహాద్. ఇవి ఎంతవరకు ఈ నారేటివ్స్ అనేవి బీజేపీని ఎంతవరకు ఫిట్ చేస్తాయని అంటారు? అంటే ఇదేమో దేశమంతా ఉన్నటువంటి సమస్యలు ఇవి. లవ్ జిహాద్ అనేది బార్డర్స్, ఎక్కడెక్కడ బార్డర్స్ ఉన్నావో అక్కడ ఈ యొక్క డెమోగ్రఫీ చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య ముఖ్యంగా కేరళలో ఇది స్టార్ట్ అయింది. యాక్చువల్గా పిఎఫ్ఐని బ్యాన్ కూడా చేశారు. పిఎఫ్ఐకి అనేక ఐఎస్ఐకి ఉన్న సంబంధాల కారణంగా ఈ యాక్టివిటీస్ పెరిగాయి. చాలా పగడ్బందీగా లవ్ ట్రాప్ చేయడము, ముఖ్యంగా హిందూ అమ్మాయిలను. దాని కొరకు ఒక రేట్ కూడా పెట్టారు. అగ్రవర్ణ అమ్మాయిలు అయితే ఇంత రేట్ అని, బ్రాహ్మణ లేడీ అయితే ఇంత అని చెప్పేసి, బీసీ ఉమెన్ అయితే ఇంత అని, ఇలాంటి రేట్స్ కూడా పెట్టారు. అబ్బాయిలకు, యంగ్ బాయ్స్కు బైక్లు ఇవ్వడము, రకరకాల గిఫ్ట్లు ఇవ్వడము, గాగుల్స్ ఇవ్వడము, గోల్డ్ చైన్స్ ఇవ్వడము, ఇలాంటివన్నీ ఇచ్చి అట్రాక్ట్ చేసుకోవాలి. ఆ అమ్మాయిని ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి. తర్వాత 1 2 సంతానం అయిన తర్వాత వదిలేయాలంటే వాళ్ళ ఇష్టమైన పెళ్లిళ్ళు 2 3 చేసుకుంటారు. కనుక ఇలాంటి కేసెస్ చాలా, కేరళ ఫైల్స్ అని, ఆ ఫైల్స్, ఇవన్నీ ఏవైతే నిజం దేశంలో జరిగినటువంటి విషయాలు. ఇవన్నీ కూడా అస్సాంలో ఇంకా ఎక్కువ జరుగుతాయి, బెంగాల్లో జరుగుతాయి.